హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం 30 ఇడ్లీ ఇన్స్టెంట్గా సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నామండి. ఈ సాంబార్ చేసుకోవడం చాలా ఈజీ అండి. కందిపప్పుతో సంబంధం లేకుండా మనం జస్ట్ కూరగాయలతోనే ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా ఒక వెడల్పు గిన్నెలోకి 2 గ్లాసుల ఇడ్లీ రైస్ తీసుకోవాలండి. మీరు కప్స్ కొలతలతో అయినా తీసుకోవచ్చు. ఎప్పుడూ చేసుకునే ఇడ్లీ కాకుండా ఇలా 30 ఇడ్లీ ట్రై చేయండి. ఇడ్లీ రైస్ 30 చాలా టేస్టీగా ఉంటుందండి. 3/4 కప్పు మినప్పప్పు తీసుకోవాలండి. 2 గ్లాసుల రైస్కి 3/4 కప్పు మినప్పప్పు అయితే సరిపోతుంది. అరకప్పు సగ్గుబియ్యం, అరకప్పు అటుకులు వేసుకొని ఇవంతా నిండేంత వరకు వాటర్ పోసుకొని 2 సార్లు వాష్ చేసుకోవాలండి. సగ్గుబియ్యం, అటుకులు వేసుకుంటే 30 ఇడ్లీ అనేది చాలా మెత్తగా వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. రైస్ని ఇలా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని 4 నుంచి 5 గంటల పాటు ఈ రైస్ని నాననివ్వాలండి. నేనైతే 5 గంటల పాటు నాననిచ్చానండి. చూడండి, పట్టుకుంటే సాఫ్ట్గా నానిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ 2 సార్లు వాటర్ తోటి వాష్ చేసుకొని ఇలా వాటర్ని వంపేసుకోవాలండి. నేను ఆల్రెడీ లాస్ట్ టైము స్మార్ట్ ఫింగర్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కదండి. ముందుగా పవర్ ఆన్ చేసుకొని ముందుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పవర్ ఆన్ చేసుకొని మనం ఆల్రెడీ నానబెట్టుకొని క్లీన్ చేసి పెట్టుకున్న మినపప్పు రైస్ని కొద్దిగా వేసుకోవాలండి. ఎట్ ఏ టైం వేసుకోకూడదు. మనం ఒకేసారి పిండిని మొత్తం వేసుకున్నామంటే, అంటే రైస్ని వేసుకుంటాం కదండి, ఈ రైస్ని ఎట్ ఏ టైం వేసుకున్నామంటే మెత్తగా రావండి. గట్టిగా బరకగా రాడ్లులాగా ఇప్పుడు గోడకేసి కొడితే రివర్స్ ఎలా వస్తాయి ఆ విధంగా వస్తాయి. సో టేస్ట్ అనేది ఉండవు. కొన్ని టిప్స్ పాటించాలండి. ఇప్పుడు నేను చెప్పే టిప్స్ పాటిస్తే మీకు ఈజీగా ఉంటుంది గ్రైండర్లో అనేది. అంటే స్మార్ట్ ఫింగర్స్కి రిలేటెడ్గా అయితే నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ బ్యాచ్ వేసుకుందామండి. అంటే మిగిలిపోయిన రైస్ కూడా ఎట్ ఏ టైం వేసుకోకుండా కొంచెం వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి. దోసకైతే ఇలా వేసుకోకూడదండి. నేను ఆల్రెడీ కొబ్బరి దోశలు వీడియో కూడా చేశానండి. ఐకార్డ్లో వదిలేస్తాను, ఒకసారి చూడండి. కొంచెం వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటుందండి దోశల పిండికైతే. ఇలా ఇడ్లీ పిండికైతే కొంచెం తక్కువ ప్రాసెస్ అనమాట. అంటే కొంచెం వాటర్ పోసుకోవాలి, లేకపోతే మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా వచ్చి 30 ఇడ్లీ అనేది సాఫ్ట్గా రావండి. ఇప్పుడు పవర్ ఆఫ్ చేసుకుందాము. పవర్ ఆఫ్ చేసుకొని ఇలా స్పాచులా తోటి కొంచెం మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. మధ్యలో రైస్ అనేది మినపప్పు అనేది స్టక్ అయి ఉంటుంది. సో ఇలా ఒకసారి మనం మిక్స్ చేసుకున్నాం అనుకో డౌట్ లేకుండా ఉంటుందండి. అదే మీరు మిక్సీలో వేసుకునే పని అయితే కొంచెంగా వేసుకోవాలండి. ఎట్ ఏ టైం వేసుకోకుండా కొంచెం, అంటే మిక్సీ జార్కి ఒక హాఫ్ పార్ట్ వరకు వేసుకొని కొంచెం లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకుంటూ, అంటే తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు అర్థమైపోతుంది ఎలా ఎంత వాటర్ అనేది పడుతుందని చెప్పేసి. కొంచెం వాటర్ పోసుకొని కొంచెం ఫస్ట్ బరకగా పట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పిండి మొత్తం పట్టుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా వేసుకుంటే అప్పుడు 30 ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుందండి మిక్సీలో కూడాను. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. పిండి కొంచెం దగ్గర పడింది కదా. ఈ టైంలో మనం హాఫ్ గ్లాస్ వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా ఇలా మధ్యలోకి పోసుకోవాలండి. లోపల స్టక్ అయిపోయి ఉన్న రైస్, మినపప్పు ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ వాటర్ పోసుకోవడం వల్ల ఈ మెత్తగా అయిన పిండిలో కలిసిపోయి అది కూడా సాఫ్ట్గా వస్తుందండి. మళ్ళీ ఒకసారి స్పాచులా తోటి ఇలా మిక్స్ చేసుకుందాం ఒకసారి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మా ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. దగ్గర పడిందండి మ్యాక్సిమం. చూసారా సాఫ్ట్గా వస్తుంది కదా. మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే నాకు అవసరమైందండి. అందుకని చెప్పేసి దీనికి సరిపడా క్వాంటిటీలు మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి. నాకైతే 15 నుంచి 20 నిమిషాల వరకు టైం పట్టిందండి ఇలా గ్రైండ్ చేసుకోవటానికి ఇడ్లీ పిండిని. ఫైనల్గా నేను ఇడ్లీ పిండిని ఇలా వెడల్పు గిన్నెలో కలెక్ట్ చేసి పెట్టుకున్నానండి. మూత పెట్టుకొని నైట్ అంతా ఇలా నాననివ్వాలి, అంటే ఫెర్మెంట్ చేసుకోవాలండి. నెక్స్ట్ డే చూసారా ఎంత బాగా పులిసిపోయిందో పిండి మొత్తం. దీంట్లో సగ్గుబియ్యం వేసాం కనుక చాలా సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా కూడా వచ్చింది కదా. చూడండి, దీన్ని ఒకే డైరెక్షన్లో మనం గరిటెతోటి మిక్స్ చేసుకోవాలండి. అంతేగాని ఎలా పడితే అలా మిక్స్ చేసుకోకూడదు. ఇలా ఈ డైరెక్షన్లో మిక్స్ చేసుకుంటూ కొంచెం రుచికి సరిపడినంత, అంటే తీసుకున్న క్వాంటిటీకి సరిపడినంత ఉప్పు వేసుకొని చిటికెడు వంట సోడా వేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఒకే డైరెక్షన్లో చూపిస్తున్నట్లు ఇలా గరిటెతోటి మిక్స్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. గరిటెతోటి ఇలా చూపిస్తున్నాను కదా పిండి కన్సిస్టెన్సీ. అంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదండి. అలా యాడ్ చేసుకుంటే 30 ఇడ్లీ అనేది సరిగ్గా రాదండి. నాకు 30 ఇడ్లీ స్టాండ్ లేదండి. సో అందుకని చెప్పేసి నేను
వెడల్పుగా ఉన్న 2 గిన్నెలకి ఆయిల్ అప్లై చేసి ఇలా పిండి ఒక హాఫ్ పార్ట్ వేసుకున్నానండి. ఫుల్గా వేసుకుంటే పొంగిపోతుంది. సో ఇలా వేసుకొని పక్కన పెట్టుకొని ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని కుక్కర్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ పెట్టుకొని దానిపైన ఆ కుక్కర్ ప్లేట్ పైన ఇలా ఇడ్లీ పిండి బౌల్ పెట్టుకొని మూత పెట్టుకొని రెడీ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఉడికించుకుందాము. అంతలోపు మనం ఒక పప్పు కుక్కర్ తీసుకొని దాంట్లోకి 7 పచ్చిమిర్చి, 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే పెద్ద టమాటాలు 4 తీసుకోవాలి. ఇక్కడ వెజిటబుల్స్ ఏనండి మెయిన్. 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 2 టేబుల్ స్పూన్లు నానబెట్టుకున్న పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని దీనికి నిండుగా అంటే ఇది నిండేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కనుక కారం 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికనిద్దాము. అంటే లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు 2 టీ స్పూన్ల శనగపిండి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇది ఉండలు అనేది లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చూసారా 3 విజిల్స్ వచ్చేసాయండి. మూత తీసి చూద్దాము. మెత్తగా ఉడికిపోయింది. దీంట్లో ఎక్సెస్ వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ని ఒక బౌల్లోకి ఇలా వంపేసుకుందాము. ఈ వాటరేనండి మెయిన్ టేస్టీగా ఉంటుంది ఇన్స్టంట్ సాంబార్ అనేది. ఈ గిన్నెలో తీసుకున్న వాటర్ని పక్కన పెట్టేసుకుందామండి. దీన్ని కొంచెం సేపు చల్లారనిద్దాము. ఈ మిశ్రమాన్ని చల్లారిపోయిందండి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి దీన్ని వేసుకోవాలండి. దీంట్లోకి వాటర్ కానీ ఏమీ పోయకుండా మనం జస్ట్ వెజిటేబుల్స్ మాత్రమే వేసుకోవాలండి. ఈ వెజిటేబుల్స్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలండి. బరకగా కాకుండా మెత్తగా సాఫ్ట్గా పట్టుకుంటేనే సాంబార్ అనేది మనకి థిక్గా వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పప్పు కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ ఆవాలు, క్రష్ చేసి పెట్టుకున్న 5 వెల్లుల్లి, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకుని 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వాటర్ కూడా దీంట్లో పోసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమం కూడా దీంట్లో వేసుకోవాలండి. మనం ఇక్కడ ఎలాంటి చింతపండుని యూజ్ చేయలేదండి. ఎక్కువగా మనం 4 పెద్ద సైజు టమాటాలే తీసుకున్నాము. ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని, ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. వాటర్ పోసుకొని గరిటెతోటి ఉండలు కట్టుకోకుండా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందామండి. 5 నిమిషాల తర్వాత దగ్గర పడిన చూసారా థిక్గా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది. ఈ టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం కూడా వేసుకొని ఉండలు కట్టుకోకుండా మిక్స్ చేసుకొని రుచికి సరిపడినంత, అంటే ఇక్కడ నాకు 1 టీ స్పూన్ సాల్ట్ అయితే అవసరమైందండి. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాము. దీన్ని మరొక 2 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. 2 నిమిషాల తర్వాత ఇలా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది హోటల్ స్టైల్లో లాగా. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇది మంచి రుచిని ఇస్తుందండి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకొని గరిటెతోటి మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఈ మిశ్రమాన్ని ఉడకనివ్వాలండి. అందుకంటే ఎక్కువగా ఉడకనివ్వకూడదు. బాగా గట్టిపడితే సాంబార్ అనేది టేస్టీగా ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. అలాగే మనము ఇడ్లీ ఉడికించుకుంటున్నాం కదా, ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. 30 ఇడ్లీ. దీన్ని ఒక ప్లేట్లోకి ఈ విధంగా సర్వ్ చేసుకొని అలాగే ఈ బుడ్డ బకెట్లో సాంబార్తో సర్వ్ చేసుకుంటే మనకి ఇన్స్టంట్ సాంబార్ తోటి 30 ఇడ్లీ రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారా సాంబార్ అయితే ఎలాంటి కందిపప్పు లేకుండా ఈజీగా 10 మినిట్స్లో అయిపోయింది కదా. మరి ఈ 30 ఇడ్లీని వేడి సాంబార్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చల్లారిన తర్వాత తింటే టేస్ట్ అనేది బాగుండదు. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.